వెల్కమ్ టు DG24 టీవీ. నేను సుమలత. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుకట్పల్లి జిల్లా కుకట్పల్లి టౌన్ ఆధ్వర్యంలో విద్యార్థుల హక్కుల కోసం భారీ సంఖ్యలో కార్యకర్తలతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం విడుదల చేయాల్సిన 8,300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మహానగర సంయుక్త కార్యదర్శి పడమటి భరత్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు విడుదల కాకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు చదువును మానుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది విద్యార్థులపై జరిగే అన్యాయం. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యమాలు చేస్తోంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి టౌన్ సెక్రటరీ ధనంజయ్, జాయింట్ సెక్రటరీలు గణేష్, చరణ్, సోషల్ మీడియా కన్వీనర్ ఉదయ్, రాకేష్, నరసింహ, వంశీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు ధనంజయ్, కుకట్పల్లి నగర కార్యదర్శి ఏబీవీపీ. ఏవైతే 8,300 కోట్ల స్కాలర్షిప్లు అయితే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలనేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏవైతే 600 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేస్తానని నిన్నైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో అంటే ఇంకా 1,200 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. నమస్తే, నా పేరు భరత్, ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ జాయింట్ సెక్రటరీ. ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి 8,300 స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ రోజు కుకట్పల్లి జాతీయ రహదారిపై నిరసన చేయడం జరుగుతుంది. ఏదైతే పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకున్నటువంటి కాలేజీలో స్కాలర్షిప్లు రాక వాళ్ళు ఇబ్బంది పడి సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఈ రోజు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నది. అదే విధంగా మా తెలంగాణ రాష్ట్రానికి కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా దురదృష్టకరం. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఈ రోజు వచ్చిందని చెప్పి ఏబీపీ భావిస్తా ఉంది. వెంటనే ఏవైతే స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే నిన్న 600 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారో 600 కోట్లు ఎటు కూడా సరిపోని పరిస్థితి. ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 6,300 కోట్ల స్కాలర్షిప్లు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.